20వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని సార్వత్రిక సమ్మెని నిర్వహిస్తున్నారు. అలాగే అదే రోజున మండల కేంద్రాల్లో తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు ఆందోళన జరుపుతున్నారు. ఈ 20వ తేదీన జరగబోతున్నటువంటి ఈ పారిశ్రామిక సమ్మెకు మండల కేంద్రాల్లో నిరసనకి సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తుంది. మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొవాలని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలని నిరసించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో మరి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని, ఇవాళ 29 చట్టాలని, వాటికి ఉన్నటువంటి చట్ట పద్ధతిని రద్దు చేసి 4 కోట్లుగా తీసుకొచ్చి కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడేటువంటి పద్ధతులకి బీజేపీ పూనుకుంటుంది. దీన్ని దేశ ప్రజానికం పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఢిల్లీలో జరిగినటువంటి 13 మాసాల సమ్మె సందర్భంగా, మరి ఆందోళన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నల్ల చట్టాల రద్దు హామీని ఈ రోజున దొడ్డుదారిన అయ్యే విధానాలను అమలు జరిపేదానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. రైతాంగం దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. మన జిల్లాలో కూడా చూసాం, రైతాంగం పండించినటువంటి పంటకి మద్దతు ధర కల్పించడంలో ఈ రోజున ధాన్యం ప్రతి గింజ మేము కొంటామని చెప్పి మరోవైపున సీలింగ్ పెట్టి వాళ్ళ రైతాంగాన్ని అధిక వర్షాలకి మరి ఇబ్బందులు గురి చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతాంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, రైతులకు ఇచ్చినటువంటి హామీలని అమలు జరపాలని, కౌలు రైతుల సమస్యల్ని, వ్యవసాయ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని సిపిఎం పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ఈ పోరాటం ఆరంభం కాదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఇప్పటికైనా తక్షణమే ఏవైతే వాగ్దానాలు ప్రజానీకానికి హామీలు ఇచ్చారో వాటిని అమలు జరిపి ప్రజల మీద భారాలని రద్దు చేయాలని, కార్మికుల మీద భారాలను రద్దు చేయాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం.